ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. ఓకే నెక్స్ట్ ఓకే. ఇంకెవరైనా బొకే తీసుకుంటారండి. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే సార్. ఒక్క నిమిషం అలాగే. తీసుకోవాలి. మీకు ఓకేనా? జాతీయ స్థాయిలో ఐసీఎంఏ నిర్వహించినటువంటి క్యాట్ ఫౌండేషన్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో రావుస్ విద్యార్థులు అత్యధిక మార్కులతో రాణించి రావుస్ కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో క్యాట్ ఫలితాల్లో 94% పాస్ పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని రావుస్ కైవసం చేసుకుంది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో అత్యధిక మార్కులతో ఆర్తి రాజపురోహిత్ 176 మార్క్స్, పి మహేష్ 169 మార్క్స్, భరత్ కుమార్ రెడ్డి 168 మార్క్స్, సిహెచ్ తనూజ 167 మార్క్స్, డి అఖిల 166, వై జ్యోతి 166, సిహెచ్ భరత్ కుమార్ 162 మార్క్స్తో జాతీయ స్థాయిలో మంచి స్థానాలు పొందడం జరిగింది. ఈ విధంగా ర్యాంకులు రావడానికి కానీ లేదా పాస్ పర్సెంట్స్ రావడానికి ముఖ్యంగా మేము ఇచ్చేటువంటి అక్కడ ఇచ్చేటువంటి పాఠ్య ప్రణాళిక ఏదనేవి ఇంకా ఇతర సౌకర్యాలు ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల జాతీయ స్థాయిలో కూడా రావుస్ ఈరోజు మంచి స్థానాన్ని కైవసం చేస్తుందని చాలా గర్వంగా నేను ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అకాడమిక్లో, దాని ప్రకారం ముందుకెళ్తాం కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్కి రానటువంటి ఫలితాలు మేము సాధించినాం. దీనికి చాలా గర్వపడుతూ సాధించిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి ఫలితాలు మాకు సర్వసాధారణం. ప్రతి స్థాయిలో కూడా ప్రతి సెమిస్టర్లో ప్రతి సంవత్సరం ర్యాంకులు వస్తూనే ఉంటాయి. రావుస్ అంటే ర్యాంకులు అంటే రావుస్ అనేది ఒక నానుడి ఈరోజు ఈ విద్యార్థుల ద్వారా నిదర్శనమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మంచి మార్కులు మంచి స్థానాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రస్క్లీనా. నేను రావుస్లో సిఎంఐ చదువుతున్నాను. మొన్న జరిగిన క్యాట్ డిసెంబర్ 2025 ఎగ్జామ్లో నాకు మంచి ఫలితాలు వచ్చాయి. అది కూడా రావుస్ వల్లనే. రావుస్ వల్ల రావుస్లో మాకు చదువు చెప్పిన గురువు గారులు మీన్స్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్పారు. వారి వల్లే మా కాలేజ్లో చాలామందికి మంచి ఫలితాలు వచ్చాయి. మాకు మంచి మార్క్స్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ రావుస్. నేను రావుస్ సిఎంఏ కాలేజ్లో చదువుతున్నాను. పోయిన సంవత్సరం జరిగిన డిసెంబర్ 2025 క్యాట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాను. దీనికి కారణం మా రావుస్ ఫ్యాకల్టీ. అందుకే నా తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.